అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అన్నమయ్య జిల్లా ఇలాగే కొనసాగాలని సూచించారు రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్. రాయచోటి జిల్లా కేంద్రంగానే ఉంటుందన్నారు. రాయచోటి ప్రజల ఆకాంక్షలు ఉద్యమాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తారని ప్రసాద్ చెప్పారు. చంద్రబాబు ఈ ప్రాంతానికి అన్యాయం చెయ్యరని భావిస్తున్నట్లుగా చెప్పారు. రాయచోటి నెత్తబోయి మదనపల్లెలో, రాజంపేటను కడపలో, కోడూరును తిరుపతిలో కడుపుతున్నట్లు ప్రసార మాధ్యమంలో వార్త వచ్చింది. అఫీషియల్గా సబ్ కమిటీలో చర్చ మాత్రమే జరిగింది, ఫైనలైజ్ అయితే కాలేదు. నేను రాయచోటి వాసిగా రాయచోటి నియోజకవర్గానికి అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం, పర్సనల్ అభిప్రాయం. సార్ అందరి ప్రజల మనోభావాలను, అభిప్రాయాలను సేకరించే నిర్ణయం తీసుకుంటారని మేము అనుకుంటున్నాము. రాయచోటి ప్రజలు ఎంతో నమ్మకంతో సార్ మీద, కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో రాయచోటిలో వైసీపీ ప్రభుత్వంలో జిల్లా వచ్చినా కూడా వాళ్ళ సరైన అభివృద్ధి చేయలేదనే కారణంగా రాయచోటిని జిల్లా కేంద్రంగా, రాయచోటిలో తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఖచ్చితంగా సార్ సరైన నిర్ణయం తీసుకొని అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటినే ఉంచుతారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ జరిగే ఆందోళన కానీ ప్రజల అభిప్రాయాలను కూడా నేను సార్కు తీసుకుపోయి ఖచ్చితంగా తెలియజేస్తాను, సబ్ కమిటీకి తెలియజేస్తాను.